వెల్కమ్ టు ఆర్జవై హేమంత్ బ్లాగ్స్. నిన్నైతే మనం విజయవాడ అయితే ట్రైన్ అయితే ఎక్కామన్నమాట. ఇప్పుడు మనం 7:48 మనం ఎర్నాకుళంలో అయితే దిగుతాము ట్రైన్. అక్కడి నుంచి మళ్ళీ మేము క్యాబ్ ఉంది, క్యాబ్ మీద మేము పంపకైతే చేరుకుంటాం. మధ్యలో కోడి ఇవన్నీ ఆడుకొని అదంతా కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. దయచేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. ఇంకోటి నేను వీడియో పెట్టాను, అది కంపల్సరీ చూడండి. నిన్నది సాంగ్స్ అనమాట. 2 అయ్యింది. ఇప్పుడు విజయవాడ వదిలైతే వెళ్తున్నాం మేము. ఎట్టకెళ్ళి మాకు టికెట్లు అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. మళ్ళీ ఏసీ దాంట్లో టీసీని రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ ఏసీ ఛార్జ్ కట్టించుకున్నారు. ఏసీ ఛార్జ్ కట్టించుకుని సీట్లు అయితే ఇచ్చారనమాట. బాయ్ బాయ్ విజయవాడ. రేపు సాయంత్రం ఎర్నాకుళం జంక్షన్లో కలుసుకుందాం. పేరుకి ట్రైన్ వేసిపోవచ్చు కానీ చూసారా, ఏసీ ఆన్ చేయలేదు. తలుపులు తెచ్చి కూర్చోవాల్సి వచ్చింది. లోపల అందరూ బయటే చల్లగా ఉంది, లోపల ఒక్క పెట్టి వేడిగా ఉంది. మొత్తం నీటంతా చోట్ల పెట్టేసి ఎలాగంటే అలాగుంది. బయట మాత్రం ఏసీలో ఉన్నట్టు ఉంది చల్లగా. లోపల మొత్తం వేడిగా ఉంది. ఏసీ ఆపేసారు. కంప్లైంట్ పెడుతున్నా కూడా ఎవరు రెస్పాండ్ అవ్వట్లే. తలుపులు తెచ్చి కూర్చోవాలి తప్ప. మాకు మధ్యాహ్నానికి లంచ్ అయితే వచ్చేసింది. మా గురుస్వామి అయితే మాకు లంచ్ తెప్పించారు. ఏసీలో ఉన్నాము M1లో. స్వామికి ఏమో మిడిల్ బెర్త్, నాకేమో సైడ్ లోయర్ ఇచ్చింది. ఎర్నాకుళం జంక్షన్ ఎంత కిందకుందో దా స్వామి. ఎర్నాకుళం జంక్షన్ అయితే ఇప్పుడే దిగామన్నమాట. 8:15 అయింది టైము. ఇప్పుడు వేరే కోచ్లో వేరే వాళ్ళు ఉన్నారు, మా స్వామి వాళ్ళు. వాళ్ళని కలిసి ఇప్పుడు బయట వెహికల్ అయితే అరేంజ్ చేశారండి. ఇప్పుడు ఆ వెహికల్ అయితే ఎక్కాలి, ఎక్కి పంపకి స్టార్ట్ అవ్వాలి. మేము వచ్చిన ట్రైన్ అనమాట ఇది. మేము ఎర్నాకుళం జంక్షన్లో దిగిపోయాము. ఇంక ఇది మళ్ళీ దీని డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోద్ది. మా వాళ్ళందరూ ముందే వెళ్తున్నారు. ఇక్కడ KSRTC కూడా స్టేషన్ బయటికి రాగానే పంపకి అవన్నీ రెడీగా ఉన్నాయి. బస్సులు, వ్యాన్లు కావాలంటే వ్యాన్లు ఉన్నాయి, ప్రైవేట్ బస్సులు ఉన్నాయి, RTC బస్సులు ఉన్నాయి. స్వామి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనకి ఎర్నాకుళం జంక్షన్లో దిగి దాని తర్వాత మనం ఇక్కడ నుంచి ఒకవేళ బైక్ మీద వెళ్ళాలనుకుంటే ఇక్కడ రెంటల్ బైక్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి స్వామి. బండి ఇదిగోండి, టెంపో ట్రావెలర్. వ్యాను అనేసి ఇటు వచ్చి లాస్ట్లో కూర్చున్నాం మేమైతే టెంపోలో. ఇరుముళ్ళు అవన్నీ కూడా పక్కన పెట్టేసాం. వీరుడట వీరులట ముగ్గురన్న తమ్ములట. అయ్యప్ప 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 అయ్యప్ప. ఉడిపి హోటల్కి అయితే వచ్చాం టిఫిన్ చేయడానికి. మా టెంపో వ్యాన్ ఇక్కడ పార్క్ చేసాం. మన ఎరిమేల్కి అయితే వచ్చాము. మన వెహికల్ అక్కడ పార్క్ చేసాం. ఎరిమేల్లో ఉన్నాం మనం ఇప్పుడు.
ఇదిగోండి పార్కింగ్. ఇప్పుడు అవసరం మసీద్కి అయితే వెళ్తున్నాం. ఇదిగోండి ఇది ఎరిమెల్లి బస్ స్టాప్. ఇది లాస్ట్ టైం మనం బస్సులో వచ్చినప్పుడు ఆర్టీసీ బస్సులో ఎక్కడే దిగాము. ఇక్కడ దిగి ఇలా లోపలికి వచ్చేసి మనం ఎరుమెల్లి పెట్టామన్నమాట. అప్పుడు సామాన్లు ఎన్ని కొనుక్కు అట్టుల్లి ఆడటానికి కనీసంలో సామాన్లు కొన్నారు కదా, అప్పుడు ఇక్కడే ఇదన్నమాట బస్ స్టాప్. అవునండి టెంపుల్ అదే కనిపిస్తుంది. ఫోటోగ్రాఫర్లు స్వామి నీలాంటికి ఇక్కడ ప్లేస్ అని చూపిస్తాను చూడు. నీలాంటికి ఇక్కడ ప్లేస్ ఉంది. అదో స్వామి అది లాటరీ టికెట్ స్వామి. అదే లాటరీ టికెట్ స్వామి. లాటరీ వెచ్చలుడిగా అమ్మేస్తారు. అటుకెళ్ళి లాటరీ టికెట్ స్వామి. చాక్లెట్లు అమ్మేట్టు అమ్మేస్తారు స్వామి. కొనుక్కుంటే బస్ టికెట్లు ఇంకా ఆడిట్లేదు. ఆడేస్తావా? చూసుకోవయ్యా కారు. ఇప్పుడైతే మనం ఓవర్సాం మసీద్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఓవర్సాం మసీద్కి వెళ్ళి మసీద్కి ఎదురుకుండా ఇంకోటి ఉంటుంది రేపు స్వామిది, అక్కడికి వెళ్తాము. బాగా ఖాళీ అయితే బాగానే ఖాళీగా ఉంది రోడ్డు మరి ఈసారి. ఇదిగోండి ఓవర్సాం మసీద్. ఇది ఎంత బాగుందో. ఇది వచ్చేసి అయ్యప్ప స్వామిది ఇదో టెంపుల్. ఇప్పుడు మనం ఎక్కడికే వెళ్తున్నాము. ఫస్ట్ ఇక్కడ అనమాట. ఇక్కడ నుంచి పేట తల్లి ఆడుకుంటూ వెళ్తారు డోళ్ళు అవి. ఇక్కడ నుంచి ఆడుకుంటూ వెళ్తారు అనమాట. ఇక్కడ లోపల దర్శనం చేసుకొచ్చి వీళ్ళు ఉంటారు. వీళ్ళు బేరం ఆడుకొని ఇక్కడ నుంచి మొదలెడతారు. ఇక్కడ ఆల్రెడీ కొంతమంది చూడండి. ఇదనమాట ఓవర్సాం మసీద్. ఇప్పుడు ఒక రౌండ్ తిరిగేసి స్వామిని దర్శనం చేసుకుని బయటికి వెళ్ళిపోతాం. ఓవర్సాం మసీదుని పేటెల్లి గుడిని చూసేసుకున్నాం మేము. ఇంకా వేరే వాళ్ళు పేటెల్లిలో మేము డాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇక మా స్వామి ఎగురుతున్నాడు. స్వామి ఎగురు. ఇది గుడి. అక్కడ పేటెల్లి ఆడతారన్నాను కదా, అక్కడి నుంచి ఇలాగొచ్చి లాస్ట్ ఇక్కడ గట్టిగా ఆడతారు. ఇక్కడ అది స్ట్రైట్గా వెళ్ళిపోతారు అనమాట. అక్కడ గుడి ఉంటుంది. అక్కడి నుంచి పట్టుకొచ్చిన ఆకులు కొట్టుకుంటూ వస్తారు కదా జనాల్ని, అవన్నీ ఇక్కడ పాడేస్తారు. ఎదురుగుండా గుడి ఉంది అదే. జరణం ఇదిగో గుడి. ఇక్కడ స్నానాలు చేసి కాదు, ఇక్కడ స్నానాలు చేసి అప్పుడు గుడిలోకి వెళ్తారు. గుడి సామాన్లు వెళ్ళిపోయారు. నీకు అసలు ఏ ఫ్లోటింగ్ బాగానే ఉంది స్వామి. అదిగో పంపన్నది. ఇది కూడా ఒక గుడి.
లాస్ట్ టైం వచ్చినప్పుడు గుడి మూసారు, ఇప్పుడు మూసారు అయ్యప్ప. ఈ లైన్ ఏంటనుకున్నారు, ఎరుమెల్లో ఎవరైనా టికెట్లు తీసుకుని ఆధార్ కార్డు పట్టుకుని లైన్ నుంచి ఇక్కడ టికెట్లు ఇస్తున్నారు కింద. ఇది గుడి అనమాట. అదే వేటటిల్లు ఆడుకొని మనం వస్తాం కదా గుడి దగ్గరికి, అక్కడ లెఫ్ట్ సైడ్లో ఇస్తున్నారు టికెట్లు. ఇక్కడ మూలికల నీళ్ళు ఇస్తారు, మూలికల నీళ్ళు ఇస్తారు ఎక్కడికక్కడ. మా స్వాములు వెళ్ళిపోతున్నారు. దాంతో పార్కింగ్ లాట్ మన వ్యాన్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు ఎక్కి పంబకి వెళ్ళిపోవడమే. ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఇక్కడ ఎరిమేల్ నుంచి స్టాప్ చేస్తున్నాను. మళ్ళీ నేను పంబకి వెళ్ళాక పంబ నుంచి అయితే మళ్ళీ పార్ట్ 1 పార్ట్ 2 కింద పెడతాను. పంబ నుంచి పార్ట్ 2 కింద పెడతాను. కంపల్సరీ ఈ వీడియో చూసి ఆ వీడియో కూడా చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు వస్తాయి. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్. స్వామి ఏ శరణం అయ్యప్ప.